తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందని జగన్కి అర్థమైంది. కానీ గ్రౌండ్ లెవెల్లో నాయకులలో ఇప్పుడు అంతర్మదనం ఆరంభమైంది. ఎందుకు అంటే సరే కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా బయటికి వెళ్ళిన వాళ్ళని చూస్తే పార్టీ లాయలిస్టులు యాక్చువల్గా జగన్ చేసిన పని ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి పూర్తి అప్లిఫ్ట్ ఇవ్వాలని జనరల్ కేటగిరీ మున్సిపాలిటీలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు. జనరల్ సీట్లు కూడా అంటే ఓసీలకి ప్రాధాన్యం ఉండేటటువంటి చోట్ల కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు. అటు ఓసీలకు దూరం అయ్యాడు. ఈ ప్రయోజనం పొందిన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరైనా తోడు ఉన్నారా అంటే వాళ్ళందరూ చాచి కొడితేనే 11 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఏం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యేకి అక్కడ అప్పచెప్పేశాడు. ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఓ జిల్లాకి ఉంటే మొత్తం కలిపి అప్పచెప్పేశాడు. లోకల్ లీడర్లు ఏం చేశారు, సాధారణంగా కులంలో స్ట్రాంగ్ అయినటువంటి లీడర్లకి ఇవ్వాలి ఆ పోస్టులు. బీసీల్లో అయినా ఎస్సీలోనైనా ఎస్టీల్లోనైనా మైనార్టీలోనైనా ఆ కులంలో 100 మందితో కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు బాగా పిలిస్తే 100 మంది వచ్చేటటువంటి నాయకులకి సీట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత భవిష్యత్తులో పార్టీ కోసం అహరహం శ్రమిస్తారు, పోరాడతారు. అవతల కేసులు పెట్టినా ఏం చేసినా, ఎందుకంటే వాళ్ళకి పోరాటం అలవాటు ఉంది కాబట్టి. కానీ అలాంటి వాళ్ళు వస్తే వీళ్ళకి ఇమేజ్ పడిపోతుంది అని భయపడి తెలివిగా ఏం చేశారు, జగన్ చెప్పింది ఆ కులపోళం చూడమనినే కదా. ఆ కులంలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని మనం చూడడం ఎందుకు, మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో కూడా అదే కులాలకు సంబంధించిన బలమైన నాయకులు ఉన్నారు. బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీలు వాళ్ళందరినీ పక్కన పెట్టి జగన్ని నమ్మి అట్లా వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులను పక్కన పెట్టేసి తమ దగ్గర ఉన్న అనుచరుల్లో ఆ కులపు వాళ్ళకి ఏదో ఒక పోస్టులు ఇప్పించేశారు. ఒక ఆయన బిర్యానీ తెచ్చేవాడికి ఇప్పించారు, ఒక ఆయన పాలు తీసుకొచ్చే వాళ్ళకి ఇచ్చారు, ఒక ఆయన ఇంట్లో పని మనిషికి ఇచ్చారు. ఇట్లాగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇట్లా ఇచ్చుకొచ్చారు. ఫలితం ఏమైపోయింది, వాళ్ళకి అసలు అలవాట్లేదు రాజకీయం. వీళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నారు. అకస్మాత్తుగా మంచి పదవి లభించింది. ఇవాళ అవతల పార్టీ వాళ్ళు పిలిచి నువ్వు మా వైపు వచ్చే అంటున్నారు, నీకు కొన్ని పనులు జరుగుతాయి అంటున్నారు. ఈజీగా వెళ్ళిపోతున్నారు, సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకని, వాళ్ళకేం లాయల్టీ లేదు. ఇక్కడ అదే నిజమైనటువంటి పోరాడే తత్వం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని ఉంటే ఏముండేది. చివరికి దానికి తోడు ఇప్పుడు ఏమైపోయింది, సొంత పార్టీలకి ఎక్కడ బలహీనత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందిగా వసంత కృష్ణ ప్రసాద్ని తీసేసి ఒక బీసీ నాయకుడికి బీసీ ఆయనకి ఎమ్మెల్యేగా ఇచ్చాడు టికెట్ జగన్. అతను ఆ తర్వాత ఏమైపోయాడో తెలియదు. ఇప్పుడు ఈలోపు అదే మైలవరానికి సంబంధించి జోగి రమేష్ కేసులు ఎదుర్కొంటూ తను సీరియస్గా తీసుకోలేకపోయాడు. ఫైనల్గా నందిగామ దగ్గర ఏమైంది అంటే జోగి రమేష్ మైలవరం అనుకుందాం, నందిగామకు సంబంధించి ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి, వాస్తవంగా మైలవరం వాళ్ళే నందిగామ కూడా చూస్తూ ఉంటూ వచ్చారు ఇంతకాలం పాటు. ఇప్పుడు ఏమైపోయింది, నందిగామకు సంబంధించి బలమైన నాయకుడు కరువు అయ్యారు. చివరికి అక్కడ సౌమ్య అద్భుతంగా స్ట్రాటజిక్గా వెళ్ళింది. ఆవిడ విజయం సాధించి చివరికి తన పార్టీలోనే ఉన్నట్టు కేసీనేని చిన్నిని కూడా దెబ్బకొట్టి తను కథ మార్పించుకోగలిగింది. అక్కడ వైసీపీ 3 సీట్లకు అంటే 3 ఓట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. అట్లాగే నెల్లూరు పార్టీలో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు గొడవలు. కోటన్ రెడ్డి అనిల్ యాదవ్ని మిగతా రెడ్లు అంటే అనిల్ యాదవ్ని మిగతా రెడ్లు అంగీకరించలేదు. కోటన్ రెడ్డి అవతలకి వెళ్ళాడు. వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడల్లో ఏమైంది, ఫైనల్గా చివరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది, తిరుపతిలో దెబ్బతింది. ఇవన్నీ చోట్ల కూడా అంటే కాస్త పోరాడేటటువంటి చోట్ల, తిరుపతి లాంటి చోట్ల పోరాడి గెలిచింది. మిగతా చోట్ల కాడి వదిలేసింది. ఏలూరు కావచ్చు, తర్వాత నెల్లూరు కావచ్చు, నందిగామ కావచ్చు, ఇట్లాంటి చోట్ల అంటే బలమైనటువంటి గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ ఎవరైతే ఒక వెలిగారో, అనుభవించారో పదవులు, ఆ నాయకులందరూ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు, లేకపోతే భయపడి దూరంగా కూర్చుంటున్నారు. ఎందుకని, పోరాడే తత్వం ఉన్నటువంటి కింద నాయకులు లేకపోవడం, వాళ్ళని తయారు చేసుకోలేకపోయినటువంటిది స్థానిక నాయకత్వాలు. ఈ స్థానిక నాయకత్వాల్ని చూసుకుని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. ఓవరాల్గా పార్టీని సంస్థాగత నిర్మాణం చేయాలంటే ఇప్పుడైనా సరే బలమైన శక్తులని నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చేయగలిగేటటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా చూడాలి.